ఈ జర్నీ అయినప్పటికీ వైపు ఎక్కిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ లాగా వస్తాయి చూడండి బ్రిడ్జ్లు, అబ్బాబ్బా మామూలు కదండి. ఇది పేరుకి ఎక్స్ప్రెస్ కానీ ఇది మాత్రం రన్నింగ్ మాత్రం ఇంటర్సిటీ. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సరికొత్త జర్నీలోకి మిమ్మల్ని కలుసుకున్నది నాకు చాలా సంతోషంగా అయితే ఉంది. రైట్ నో మనం వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే బ్యాక్గ్రౌండ్ స్టేషన్ బిల్డింగ్ చూసినా మీకు అర్థం కాదు, ఎందుకంటే స్టేషన్ మొత్తం ఫుల్ కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. ఏ ఊరు అనుకుంటున్నారు? లాస్ట్ టైం మనం వచ్చేసి పూరి అయితే వచ్చాం కదా, ఇప్పుడు అదే పూరి రైల్వే స్టేషన్ నుండి సరికొత్త జర్నీలోకి అయితే మిమ్మల్ని అయితే కలుసుకున్నాను నేను. మనం వచ్చేసండి ధౌలి ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేస్తున్నాం. ఈ ట్రైన్ వచ్చేసండి పూరి నుండి హౌరా రైల్వే స్టేషన్ వరకు కూడా డైలీ ట్రావెల్ చేస్తుంది ఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ వచ్చేసి. ఇందులో మనం అయితే జర్నీ చేయబోతున్నాం. పక్కా ర్యాంప్ అయితే ఉంటుంది బెండ్ అయితే, ఎందుకంటే 130 సెక్షన్ అదంతా కూడా మధ్యలో రేసులు వస్తాయి, ప్యారలల్ రేసులు ఇంకా బోల్ అని ఉంటుంది. ఇంకా మిగతా విషయాలన్నీ కూడా స్టేషన్లోకి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం. పాత స్టేషన్ బిల్డింగ్ వచ్చేసి అక్కడ ఉండేది, అది కూల్ చేసి కొత్తది అయితే కట్టారు. ఇప్పుడు ప్రజెంట్ ఎంట్రన్స్ వచ్చేసి ఇలా వెళ్ళాలండి మనం స్ట్రైట్గా. స్టేషన్ ఇంటీరియర్ అండి ప్రజెంట్ తాత్కాలికంగా ఉపయోగిస్తున్నారు. ప్రజెంట్ అయితే స్టేషన్ మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది కదా, అందుకని ఇదంతా కూడా టికెట్ కౌంటర్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారు తాత్కాలికంగా. ఆ సేవర్ వచ్చేసి ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ వచ్చేసి అటు సైడ్ అయితే ఉంది. ప్రజెంట్ అయితే మన ఎంట్రన్స్ వచ్చేసి ఇట్ అండి. వచ్చే వాళ్ళందరూ ఆ పక్కన వెళ్తారు అటువైపు. క్రౌడ్ అయితే అసలు మామూలుగా లేదు ఈ పూరి రైల్వే స్టేషన్లో. ప్రజెంట్ టైం వచ్చేసి 9:14 అయితే అవుతుంది. మన ట్రైన్ ఇక్కడ డిపార్చర్ వచ్చేసి 10:20 అండి. మన ట్రైన్ డీటెయిల్స్ అయితే వేస్తారు డిస్ప్లే బోర్డులో. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12822 ఒడియాలో అయితే వేయారండి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అంట, 10:25 అయితే డిపార్చర్. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 అన్నారు కదా, అటు సైడ్కి వెళ్ళిపోవాలి మనం ఇప్పుడు వచ్చేసి. క్రౌడ్ చూసారా? అలా ఏమన్నా క్రౌడ్ అయితే ఉందా నిజంగానే. ఇంత రష్ ఎప్పుడు చూడలేదు నన్ను వచ్చినప్పుడు కూడా. మన ట్రైన్ అయితే ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీదకి అయితే షంటింగ్ చేసి పెట్టేశారు. ఈ పూరి రైల్వే స్టేషన్ అంతా డెడ్ అండ్ రైల్వే స్టేషన్ అంటే ఏ ట్రైన్ అయినా ఇక్కడ నుండి స్టార్టింగ్ అవ్వాలి, ఇక్కడతో ఎండ్ అయిపోవాలి వచ్చే ట్రైన్స్ అయినా ఉన్నట్లయితే కనుక. పూరి నుండి హౌరా వెళ్ళినప్పుడు వచ్చేసి 12822, హౌరా నుండి పూరి వచ్చేసినప్పుడు అయితే 12821 అండి. మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు, లగేజ్ పెట్టేసి లోక దర్శనం కూడా చేసుకుని వచ్చేద్దాం. మన కోచ్ అవుట్ సైడ్కి ఇది వచ్చేసి D5లో వచ్చింది మనకైతే. సెకండ్ సిట్టింగ్ చైర్ కార్లు అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం కూడా. కోచ్ ఇంటీరియర్ కూడా చూపిస్తాను మీకు కూడా. మన కోచ్ ఇంటీరియర్ ప్రజెంట్ అయితే బాగానే ఉంది, రష్ ఏం లేకుండా. ఉండే కొద్ది ఎలా ఉంటుంది ఏంటంటే చూడాలి మరి. మొత్తానికి కష్టపడి అయితే లోక దగ్గరికి అయితే వచ్చేసాం. మన ట్రైన్ లీడ్ చేయబోయి 37245 టాటా నగర్ వ్యాప్ 7 అండి. ఇంకా లాగుద్దండి మన ట్రైన్ని కుర్తా రోడ్ నుండి కానీ భువనేశ్వర్ నుండి 130. మన ట్రైన్ డీటెయిల్స్కి వెళ్తానండి. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 12822 అండి. మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి పూరి నుండి హౌరా వెళ్ళే ధౌలి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం. ఇది పేరుకి ఎక్స్ప్రెస్ కానీ ఇది మాత్రం రన్నింగ్ మాత్రం ఇంటర్సిటీలో ఉంటుందండి. ఎందుకంటే ఈ ట్రైన్ కోచ్ పొజిషన్ చూసుకున్నట్లయితే మనం 10 సెకండ్ సిట్టింగ్ బోగీలు, 4 జనరల్ బోగీలు, ఒక ఈఓజీ, ఒక SLR, ఏసీ ఎకనామిక్ క్లాస్ ఒకటి, ఒక ప్యాంట్రీ కార్, మొత్తం 21 బోగీలతో అయితే నడుస్తుంది మన ట్రైన్ అయితే. ఈ ట్రైన్ వచ్చేసి పూరి నుండి హౌరా వెళ్ళడానికి ప్రతిరోజు ఉదయం 10:25 అయితే బయలుదేరి పూరిలో, అదే రోజు సాయంత్రం 7:30 అయితే చేరుకుంటుంది హౌరా వచ్చేసి. మార్గం మధ్యలో మన ట్రైన్ వచ్చేసి పూరి నుండి హౌరా వరకు 500 కిలోమీటర్ అయితే కవర్ చేస్తుంది. ఈ 500 కిలోమీటర్కి 16 హాల్ రైల్వే స్టేషన్ అండి. జర్నీ అయితే ఎదిరిపోద్ది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ జర్నీ అయినప్పటికీ వైపు ఎక్కిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. పూరి హౌరా ధౌలి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వర్తమానం 2 నంబర్ ప్లాట్ఫామ్ నడిమపై ప్రస్తుతం గాడి సంఖ్య 1282 पूरी हावड़ा धौली सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 2 से रवाना होने को तैयार है. టైం చూసారా? 10:29 అయితే అయింది. ఇచ్చిన షెడ్యూల్కి మన ట్రైన్ అయితే 4 మినిట్స్ డిలేకి అయితే డిపార్ట్ అవుతుంది ఈ పూరి రైల్వే స్టేషన్ నుండి అయితే. ఈ పూరి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PURI. ఎస్. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సఖి గోపాల్. ఇక్కడ నుండి 14 కిలోమీటర్ల డిస్టెన్స్. ఇలా క్రాసింగ్ అయ్యే ట్రైన్స్ కూడా ఉంటాయండి పూరికి కుర్దా రోడ్కి మధ్యలో అయితే. మా కోచ్ పొజిషన్ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇంటీరియర్ ఈ మాత్రం అయితే ఫిల్ అయింది ఈ పూరి రైల్వే స్టేషన్లో. మా కోచ్ ఇంటీరియర్ ఎలా అయితే ఉంది, ఇంకా హౌరా వెళ్ళినప్పటికి ఎలా ఉంటుందో చూపిస్తాను. మన గణేష్ భాయ్ అయితే ఆన్ డ్యూటీలో ఉన్నాడు, రైల్ ఫ్యాన్. పూరి రైల్వే స్టేషన్కి అయితే మనం బాయ్ అయితే చెప్పేయచ్చు. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సఖి గోపాల్. చూడండి ఇప్పుడు ఎలా ఉందో బెండి. కుర్దా రోడ్డు దాటినప్పటికి ఎలా ఉంటుందో చూద్దరు. కానీ మన ట్రైన్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ కర్వ్ అయితే కొడుతుంది టువర్డ్స్ కుర్దా రోడ్. పూరి రైల్వే స్టేషన్ అవుటర్లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే. స్లోగా వెళ్తుంది, ట్రాక్స్ వచ్చేసి మారాలి కదండి.
ఒకసారి చూసారా సింక్ ఎంత నీట్గా ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ పర్లేదు యావరేజ్గా అయితే ఉంది క్లీనింగ్ అంతా కూడా. ఇప్పుడు ఇలా ఉంది కదా, తర్వాత కలకత్తా వెళ్ళినప్పటికీ అదేంటే హౌరా వెళ్ళినప్పటికి ఎలా ఉంటుందో చూపిస్తాను. చూద్దరు కానీ ఎరుపెక్కిపోద్ది అనుకుంటున్నాను నేను వెళ్ళేసే గొక్క పానలతో అయితే. అంగుల్ పూరి మెము ఫ్లాట్ 110 kmph. వెల్కమ్ టు సఖీ గోపాల్. మన ట్రైన్కి ఫస్ట్ హాల్టింగ్ ఉన్న రైల్వే స్టేషన్ అండి. ఇప్పుడు వరకు మన ట్రైన్ వచ్చేసి పూరి నుండి ఈ సఖీ గోపాల్ వరకు కూడా 16 కిలోమీటర్లు అయితే కవర్ చేసింది. ఇచ్చిన షెడ్యూల్కి మన ట్రైన్ అయితే 6 minutes డిలేకి అయితే వచ్చిందండి. బయలుదేరడం 4 minutes డిలే, ఇక్కడికి రావడం 2 minutes డిలే అయిందండి ట్రావెలింగ్లో అయితే. మన ట్రైన్ అయితే నుండి సఖీ గోపాల్ రైల్వే స్టేషన్ నుండి అయితే డిపార్ట్ అయిపోతుంది. అది కూడా 3 minutes డిలేకి అయితే డిపార్ట్ అవుతుందండి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే. కళింగ్ ఉట్కల్ ఎక్స్ప్రెస్ దాదాపు 9 గంటల లేట్లో నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ ట్రైన్. యోగ్ నగరి రిషికేష్ పూరి కళింగ్ ఉట్కల్ ఎక్స్ప్రెస్. ఏంటో పెద్ద స్లోగా వెళ్తుందని మీకు అయితే డౌట్ ఉండొచ్చు. టీఎస్ఆర్ అయితే ఉందండి, టెంపరీ స్పీడ్ రెస్ట్రిక్షన్. వర్క్స్ అయితే జరుగుతున్నాయి, అంతే. అది స్లోగా వెళ్తుంది, మంది స్లోగా వెళ్తుంది ట్రైన్. ఇది తెల్లారు ఎప్పుడు 1:30కి ఎప్పుడు రావాలి పూరి. ఇప్పుడు వస్తుంది అది 11 గంటలకి. పూరి దుర్గ్ ఎక్స్ప్రెస్ దుర్గ్ నుండి అయితే వస్తుందండి, పూరి వెళ్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రైన్. అది వచ్చేసి బైపాస్ లైన్ అండి. కుర్దార్ రోడ్ జంక్షన్కి వెళ్ళక్కర్ లేకుండా టువర్స్ విశాఖపట్నంలో ట్రైన్ ఏదైనా ఉంటే అటు సైడ్ వెళ్ళిపోతుంది పూరి నుండి వస్తుంది. రైట్ సైడ్ నుండి వస్తున్నాయి చూసారా ట్రాక్స్ వచ్చేసండి విశాఖపట్నం సైడ్ నుండి అయితే వస్తున్నాయండి. మన ట్రైన్ అయితేనండి కుర్దా రోడ్ జంక్షన్కి అయితే వచ్చేసింది కదా. ఈ కుర్దా రోడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KUR. మన ట్రైన్ వచ్చేసి కుర్దా రోడ్ జంక్షన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చింది. ఇచ్చిన షెడ్యూల్కి 10 minutes డిలేకి అయితే వచ్చిందండి ఇచ్చిన అరైవల్ టైంకి అయితే. ఈ కుర్దా రోడ్ జంక్షన్ నుండి 3 వైపులకి అయితే వెళ్ళచ్చు. ఒకటి మన ట్రైన్ వచ్చిన రూట్ బ్రాంచ్ లైన్ అయినటువంటి పూరి సైడ్ నుండి, రెండోది విశాఖపట్నం సైడ్ అండి, ఇంకోటి వచ్చేసి హౌరా మెయిన్ లైన్ కర్కపూర్ మీదుగా ఇంకా వెళ్తుంది. ఈ కుర్దా రోడ్ జంక్షన్లో లేస్ ప్యాకెట్లు చాక్లెట్లు తీసుకున్నాను. ఇవన్నీ నాకే కాదు, నాతో పాటు ఇంకో 2 ఉన్నారు, వాళ్ళు కూడా కలిపి తీసుకున్నాను. టైం చూసారు కదా 11:29 అయితే అవుతుంది. మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోతుందండి ఈ కుర్దా రోడ్ జంక్షన్ నుండి అయితే. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 11:15కి అయితే డిపార్ట్ అవ్వాలి, 11:29కి అయితే డిపార్ట్ అవుతుంది మన ట్రైన్ అయితే. 14 minutes డిలేకి అయితే ఈ కుర్దా రోడ్ జంక్షన్ నుండి అయితే మన ట్రైన్ అయితే స్టార్టింగ్ అయిపోయింది. మన ట్రైన్ నాకు తెలిసి అవుటర్లో అయితే ఓ ట్రైన్ అయితే క్రాస్ అవుతుంది. వచ్చేసింది బ్యూటిఫుల్ వ్యాప్సాన్ లోకోమోటివ్ టాటా నగర్ షెడ్ బంగారు పోసి పూరి ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ అయితే అండి పూరి నుండి కుర్దా రోడ్ జంక్షన్ వరకు 100 kmph వచ్చింది టాప్ స్పీడ్ అయితే. నాకు తెలిసి కుర్దా రోడ్ జంక్షన్ నుండి భువనేశ్వర్ వరకు 130 కానీ 110 కానీ ఎక్కిస్తాడు పక్కాగా అయితే. కన్యాకుమారి ఎక్స్ప్రెస్ ట్రిప్గా కన్యాకుమారి వివేక్ ఎక్స్ప్రెస్ ఉంది. మన భారతీయ రైల్వేలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే రైలు ఇది ఒకటి. ఇంచుమించు 4 రోజులు ప్రయాణం అండి, 72 గంటల పైన పడుతుంది ప్రయాణం అయితే. ఎంటర్టైన్ చేస్తున్నారు ఇందులో చేద్దామంటారు ప్రయాణం. వెల్కమ్ టు భువనేశ్వర్. మన ట్రైన్ అయితేనండి భువనేశ్వర్ అయితే వచ్చేసింది కదండి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BBS. ఈ భువనేశ్వర్లో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చింది. ఇప్పుడు వరకు మన ట్రైన్ వచ్చేసి పూరి నుండి భువనేశ్వర్ వరకు కూడా 62 కిలోమీటర్లు అయితే కవర్ చేసిందండి. 11:40కి అయితే రావాలి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం. ఇప్పుడు టైం వచ్చేసి 11:55 అయితే అవుతుంది. ఇంచుమించు 16 నిమిషాలు ఆలస్యంగా వచ్చిందండి ఇచ్చిన షెడ్యూల్కి అయితే భువనేశ్వర్లో. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కట్టక్ జంక్షన్.
ఈ భువనేశ్వర్ రైల్వే స్టేషన్ అంతా కూడా అండి ఏబిఎస్ఎస్ స్కీమ్ ప్రకారం డెవలప్మెంట్ వర్క్స్ అయితే చాలా గట్టిగా చేస్తున్నారు. మొత్తం స్టేషన్ బిల్డింగ్ అంతా కూడా కూల్ చేసి కొత్తగా అయితే కడతారండి. ఇంకా అవ్వలేదు ఇప్పుడు వచ్చి పనులు అయితే. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే డాల్మెంట్ రూమ్స్ అటువంటి ఏమీ అవైలబిలిటీ అయితే లేవు ఈ రైల్వే స్టేషన్లో. మరి ఇప్పుడు ఉన్నాయి లేదని అయితే తెలియట్లేదు. నేను స్టేషన్ మాత్రం కన్స్ట్రక్షన్ మాత్రం చాలా గట్టిగా అయితే చేస్తున్నారు. అప్పుడు స్టార్టింగ్లో వచ్చాను మొదటినప్పుడు, ఇప్పుడు ఇంకా పూర్తవలేదు. ఇంకో 2-3 నెలలు పడుతుంది అనుకుంటాను పూర్తవడానికి అయితే. కనిపిస్తుంది మీకు స్టేషన్ అంతా కూడా ఫుల్ రెనోవేషన్ వర్క్లు అయితే ఉంది. మన ట్రైన్ అయితే అండి భువనేశ్వర్ నుండి అయితే డిపార్ట్ అయిపోతుంది కదండి. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కటక్ జంక్షన్ అండి. ఇక్కడ నుండి ఇంచుమించు 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ లాగా వస్తాయి చూడండి బ్రిడ్జ్లు మామూలు కదండి. జర్నీలోకి వచ్చి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. జర్నీలోకి వచ్చి చదిరిపోతుంది. ఈ భువనేశ్వర్ అన్నది ఒడిస్సా క్యాపిటల్ అండి. క్యాపిటల్ అయినటువంటి భువనేశ్వర్ అయితే మనం డిపార్ట్ అయిపోతున్నాం. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే భువనేశ్వర్ అని తప్పనిసరిగా విశాఖ ఎక్స్ప్రెస్ ఒకటి ఇంకొన్ని ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఆ ట్రైన్లో జర్నీ అయితే తప్పనిసరిగా చేద్దాం. సంబల్పూర్ పూరి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. కిండ్రిగర్ కుర్తా రోడ్ మేము కిండ్రిగర్ కుర్దా రోడ్ మేము స్కిప్పింగ్ భువనేశ్వర్ న్యూ రైల్వే స్టేషన్. రీసెంట్గా అయితేనండి ఈ భువనేశ్వర్ నుండి టువర్డ్స్ విశాఖపట్నం సైడ్లో ఏవైతే ట్రైన్స్ ఉన్నాయో ఆ ట్రైన్స్ అన్నింటినీ కూడా ఈ భువనేశ్వర్ న్యూ రైల్వే స్టేషన్కి అయితే పంపించేశారండి. అదేనండి ఎక్స్టెన్షన్ చేశారు భువనేశ్వర్ నుండి భువనేశ్వర్ న్యూ నుండి. ఇంతకుముందు భువనేశ్వర్లో స్టార్ట్ అయ్యే ట్రైన్స్ అన్నీ కూడా ఇప్పుడు భువనేశ్వర్ న్యూ ఈ రైల్వే స్టేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. టువర్డ్స్ విశాఖపట్నంలో ప్రతి ట్రైన్ కూడా లైక్ విశాఖ, భువనేశ్వర్, విశాఖపట్నం ఇంటర్సిటీ ఇవన్నీ కూడా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయండి. ఫ్లాట్ ఉండడానికి ఏం పెంచాయ్యా బాబు బ్రిడ్జ్ మీద. కథాజోరి ప్యాసింజర్ హాల్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేసింది. అటువైపు పక్క గూడ్స్ ట్రైన్ చూసారా, అవి ఏం లైన్స్ అనుకుంటున్నారు, అవి వచ్చేసండి పరాదీప్ లైన్ అండి. పరాదీప్ నుంచి వస్తున్నాయి ఆ లైన్స్ అయితే. అది వచ్చేసి బ్రాంచ్ లైన్ ఈ కటక్ జంక్షన్కి అయితే. వెల్కమ్ టు కటక్ జంక్షన్. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి సిటీసీ. ఇచ్చిన షెడ్యూల్ కంటే మన ట్రైన్ వచ్చేసి 20 మినిట్స్ డిలే అయితే వచ్చిందండి ఈ కటక్ జంక్షన్కి అయితే. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషను. ఎన్నో ప్లాట్ఫామ్కి వచ్చింది మన ట్రైన్. సూపర్ సూపర్ క్రౌడ్ చూసారా. ఈ దహూలి ఎక్స్ప్రెస్కి ఎంతమంది ఉన్నారు జనాలు. వెల్కమ్ టు కటక్ జంక్షన్. మన ట్రైన్ అయితే కటక్ అయితే వచ్చేసింది కదండి. ఇప్పుడు వరకు మన ట్రైన్ వచ్చేసి పూరి నుండి ఈ కటక్ జంక్షన్ వరకు 90 కిలోమీటర్ల జర్నీ అయితే కంప్లీట్ చేసింది. ఇచ్చిన షెడ్యూల్కి మన ట్రైన్ అయితే 20 మినిట్స్ డిలే అయితే వచ్చిందండి ఈ కటక్ జంక్షన్కి అయితే. ఈ కటక్ జంక్షన్ దాటిన తర్వాత చూడండి ఇక్కడ నుండి రప్ప అయిన ఇంక జర్నీ పక్కా వంట ఎక్కుద్ది ఇక్కడ నుండి. ఇంకా మన ట్రైన్ అయితేనండి కటక్ జంక్షన్ నుండి అయితే డిపార్ట్ అయిపోయింది. ఏంటప్ప స్టేషన్ బోర్డు చూపిస్తారు కదండి, మీకైతే డౌట్ ఉండొచ్చు. కానీ ఏంటంటే ఈ కటక్ జంక్షన్ ఉన్న రష్కి మా సీట్లో లేపేశారు జనాలు అయితే. కూర్చొని లెగనంటే లెగనన్నారు. మళ్ళీ మేము వెళ్ళి కూర్చుని కొద్దిసేపు ఉండి మళ్ళీ బయటకు వచ్చినట్టుకి ఇలా ట్రైన్ డిపార్ట్ అయిపోయింది అనమాట. ఉండే కొద్ది ఇంకెలా ఉంటుంది జర్నీ ఏంటన్నా చూద్దాం. మనం ముందు హౌరా వెళ్ళడానికి ఈ భువనేశ్వర్ నుండి హౌరా వెళ్ళే జనశతాబ్ది ఒకటి ఉంది. ఇంకా చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి.
అవి కాకుండా ఇంకా దీనికి ఇంతమంది రష్ ఉన్నారని అర్థం చేసుకోండి. ఇంకోటి వచ్చేసండి ఈ కటక్ జంక్షన్ నుండి బ్రాంచ్ లైన్ అనేది అయితే డివైడ్ అవుతుందో చూపించాను కదా మీకు. అది వచ్చేసండి పరాదీప్ నుండి అయితే వస్తుంది. ఇంకా పరాదీప్ అంటే ఇంకా చెప్పేది ఏంటంటే ఇంకంతే, ఎందుకంటే బొగ్గు గనులు ఇంకా గూడ్స్ ఎక్కువ వెళ్తాయి సైడ్. డైలీ ఒక 4-5 ప్యాసింజర్ ట్రైన్స్ అయితే ఉంటాయి అప్ అండ్ డౌన్ తిరిగి. అయితే మన పూరి పరాదీప్ ఇంటర్ సిటీ కూడా ఉంటుందండి. పొద్దున్న 6 గంటలకు బయలుదేరుతుంది పూరిలో, 10:30 అయితే వెళ్ళిపోయింది అది ఆల్రెడీ పరాదీప్ అయితే. కటక్ జంక్షన్ దాటగానే మహానది రవర్ మీదకి అయితే ట్రైన్ అయితే ఎంట్రన్స్ అయిపోయిందండి. ఒకసారి చూడండి, అమా కటక్, ఒడియాలో అమ్మ అంటే ఐ లవ్ యూ కటక్ అని అర్థం. లో హార్ట్స్ మనకి ఎలాగంటే ఆ టైప్ అండి. మన ట్రైన్ అయితే ప్రజెంట్ మహానది మీద అయితే ఉందండి. ఈ కటక్ జంక్షన్ వచ్చేసి, కటక్ జంక్షన్ ఊరు చిన్నగా ఉంటుందండి. అవతల బ్రిడ్జ్ ఉంటుంది, అవతల కూడా బ్రిడ్జ్ ఉంటుంది. మన ట్రైన్ అయితే అంటే మహానది మీద క్రాస్ చేస్తుంది కదా. మన ట్రైన్కి ఆ సూపర్ బ్రిడ్జ్ ఉందండి, వెహికల్స్ వెళ్తున్నాయి. ముందు వస్తుంది చూడండి, సూపర్ వెహికల్స్ వెళ్తున్నాయి కదా. అది వచ్చేసండి చెన్నై కలకత్తా హైవే అండి, నేషనల్ హైవే. పక్కన వెళ్ళిపోతుంది కదా ఎల్హెచ్బి ట్రైన్. అది వచ్చేసి పురుషోత్తం ఎక్స్ప్రెస్ 9 గంటలు లేట్ అండి. అది వచ్చేసి మన ట్రైన్ అయితే జాజ్పూర్ అయితే వచ్చేసిందండి. మన ట్రైన్కి అయితేనండి జాజ్పూర్ రైల్వే స్టేషన్ నుండి అయితే క్లియరెన్స్ అయితే వచ్చేసింది. అసలు వీడియో తీద్దామంటే కనీసం దారి కూడా ఇవ్వట్లేదండి. చూస్తారు కదా 1:40 అయితే అవుతుంది. మన ట్రైన్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ రైల్వే స్టేషన్ నుండి 1:10 అయితే డిపార్ట్ అవ్వాలి. కాకపోతే మీరు చూసారు కదా ఎంత టైం అయిందో, 30 మినిట్స్ డిలేగా అయితే డిపార్ట్ అవుతుందండి జాజ్పూర్ రైల్వే స్టేషన్ నుండి అయితే. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి JJKR. ఇది ఒక రోడ్ రైల్వే స్టేషన్. ఈ ఊర్లోకి వెళ్ళాలంటే ఇంచుమించు 15 కిలోమీటర్ల లోపలికి అయితే వెళ్ళాలండి ఉన్న ప్లేస్ నుండి అయితే. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి భద్రక్. ఇక్కడ నుండి 44 కిలోమీటర్ల తర్వాత. ట్రైన్ ఏమాత్రం రష్ ఎక్కిందండి నిజంగా, కనీసం కాలు పెట్టే ప్లేస్ కూడా లేదు లోన్ అయితే. మన ట్రైన్ అయితే నుండి భద్రక్ నుండి అయితే డిపార్ట్ అయిపోయింది, మెయిన్ లైన్ డిపార్చర్. అప్పుడు ఏమైనా పక్కేసిందో చూసారా. ఈ భద్రక్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BHC. ఇప్పుడు వరకు మన ట్రైన్ వచ్చేసండి పూరి నుండి ఈ భద్రక్ వరకు కూడా 206 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసిందని జర్నీ అయితే. SMT బెంగళూరు దురంటో ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే సోర్ అయితే వచ్చేసింది. అసలు ఏంటబ్బా సరిగ్గా క్రాసింగ్స్ ఏంటి తీయట్లేదు, అసలు డోర్ దగ్గరికి అసలు ఏం తీయట్లేదని మీకైతే డౌట్ ఉండిపోవచ్చు. సిచ్యువేషన్ ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది ట్రైన్ అయితే. కనీసం డోర్ దిగనవట్లేదు, ఎక్కడ ఉండదు ట్రైన్లోకి అసలు ఎవరిని కూడా. రిజర్వేషన్ చేసుకుంటే కూడా రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మన ట్రైన్ అయితే సోరో వచ్చేసింది కదండి. ఇప్పుడు వరకు మన ట్రైన్ వచ్చేసి పూరి నుండి సోరో వరకు 235 కిలోమీటర్లు అయితే జర్నీ అయితే కవర్ చేసింది. మనకి ఈ విండో ఏదో వచ్చేది ఏదో ట్రాక్ సైడ్ వచ్చింది ఉంటా ఒక రకంగా ఉంది నిజంగా, తుక్కుగా తీద్దున్నాయి. బట్ ఏంటంటే ఈ ఇందులో అడ్జస్ట్ అవ్వాలి, ఇంత తప్పదు. ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోతుంది సోరో నుండి. నెక్స్ట్ మన ట్రైన్ లాగితే బాలేశ్వర్లో. వెల్కమ్ టు బాలేశ్వర్. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BLS. ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి అంటే సౌత్ ఈస్టర్న్ రైల్వేలోకి అయితే వస్తుందండి జోన్ వచ్చేసి. అమ్మో మొత్తానికి బాలేశ్వర్ అయితే వచ్చింది. ఇప్పటికి మన ట్రైన్ జర్నీ అయితే సగం అయితే అయింది బాలేశ్వర్కి. ఇంకా సగం జర్నీ అయితే చేయరు ఇక్కడ నుండి హౌరా వెళ్ళాలంటే. మనం ఇప్పుడు తెలిసింది ఏంటంటే మెసేజ్ అయితే వచ్చింది మన ఫోన్కి అయితే, టికెట్ బుక్ చేసాం కదా. మన ట్రైన్ అన్నది హౌరా అయితే వెళ్ళలేదు, దాని ముందరైన షార్ట్ టర్మినేషన్ అయితే చేశారు. అంటే సెంటర్కి వచ్చి అయితే ఎండ్ అయిపోతుంది ట్రైన్ అన్నది అయితే. ఈ బాలేశ్వర్ వచ్చిందో లేదో కొంచెం ఫ్రీ అయినట్టు అనిపిస్తుంది ట్రైన్ అయితే మనకి. ఇప్పుడు దాకా అయితే నిజంగా డోర్ల దగ్గర కూర్చొని పోయి బాత్రూమ్ దగ్గర టాయిలెట్ కూడా వెళ్ళకుండా ఫుల్ రష్ అయిపోయింది బండి అయితే. ఏదో ట్రైన్ అయితే వస్తుంది ఇటు సైడ్ మాల్బండి గూడ్స్ ట్రైన్ అయితే వస్తుంది. మన ట్రైన్ అయితేనండి బాలేశ్వర్ నుండి అయితే డిపార్ట్ అయిపోతుంది. ఇచ్చిన షెడ్యూల్కి 30 మినిట్స్ డిలే అయితే డిపార్ట్ అవుతుంది ఈ బాలేశ్వర్ నుండి అయితే. మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బాస్తా. మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అంటే బాస్తా అండి. ఇక్కడ నుండి 25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది డిస్టెన్స్.
షాలిమార్ చర్లపల్లి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, షాలిమార్ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. యాభై 56 నిమిషాలు ఆలస్యంగా బాస్తా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిందండి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BTS. మనల్ని ఈ బెల్దార్ రైల్వే స్టేషన్లో రివర్స్ రూపంలో లాగింది. ఎందుకని ఇప్పుడు అర్థమైందండి నాకు, ఓవర్టేక్ కోసమా. పూరి ఆనంద్ విహార్ టెర్మినల్ నందకం ఎక్స్ప్రెస్. లైటింగ్ చూసారండి అంతలో తగ్గిపోతుందో, ఇంకొక అరగంట అయితే ఉన్న లైటింగ్ మొత్తం తగ్గిపోద్ది. ఖరగ్పూర్ భద్రాక్. Flat 130 km/h speed. హౌరా యశ్వంత్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఒకప్పుడు ఇదే రైలు సత్యసాయి ప్రశాంత్ నిలయం వరకే వెళ్ళేదండి. మన ట్రైన్కి అయితే ఫస్ట్ అయితే క్రాసింగ్ అయింది కదండి, ICF ట్రైన్. అది వచ్చేసి ఖరగ్పూర్ బాలేశ్వర్ అండి. నేను భద్రక్ అని చెప్పేసాను. భద్రక్ వచ్చేసి హౌరాలో లైన్లో అయితే ఉంటుంది. పొరపాటున అదైతే చెప్పేసాను. దాని తర్వాత క్రాస్ అయింది కదా హౌరా సత్యసాయి ప్రశాంత్ ఎక్స్ప్రెస్ అని రీసెంట్గానే యశ్వంత్పూర్ ఎక్స్టెన్షన్ చేశారు. ఆ ట్రైన్ అయితే వెళ్ళింది. ఎండ వచ్చేస్తుంది ఇప్పుడు. దాని వెనకాల తరుగుంట జన్ శతాబ్ది, అదేనంటే శతాబ్ది అయితే పూరి శతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుంది. వెనకాల వచ్చేస్తుంది. మన ట్రైన్ అయితేనండి ఖరగ్పూర్ అవుటర్ అయితే ఉంది. ఒక్కసారి కింద చూసారా ఎంత దారుణంగా ఉన్నారంటే, అంత రష్కి పిండి పడినంతా కూడా. కోచ్ ఇంటీరియర్ చూపిస్తాను చూడండి ఒకసారి మీకు. కోచ్ ఇంటీరియర్ ఖాళీ లేదు అసలు ట్రైన్ అంతా కూడా. ఖరగ్పూర్ అవుటర్లో ఈ ఖరగ్పూర్లో ఏమన్నా ఖాళీ అవ్వచ్చాము, చూద్దాం. వెల్కమ్ టు ఖరగ్పూర్. స్టేషన్ కూడా వచ్చేసి KGP. మన ట్రైన్ వచ్చిందండి ప్లాట్ఫామ్ నెంబర్ 6 అయితే వచ్చిందండి ఈ ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ అయితే. ఏ మాటగా మాట అయితే చెప్పుకోవాలండి, మన ట్రైన్ వచ్చేసి ఈ ఖరగ్పూర్ జంక్షన్కి వచ్చిందో లేదో ట్రైన్ సగం అయితే ఖాళీ అయిపోయిందండి. ఇంతకీ ఖరగ్పూర్ అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఈ ఖరగ్పూర్ జంక్షన్ అంటే 4 వైపులకి అయితే వెళ్ళొచ్చండి. ఒకటి మన ట్రైన్ వచ్చిన రూట్, రెండోది వచ్చేసి మన ట్రైన్ అలా పోయి హౌరా సైడ్ అండి, మూడోది వచ్చేసి టాటా నగర్, నాలుగోది వచ్చేసి దాన్బాద్ సైడ్ అండి. అదేనంటే ఆరా జంక్షన్ మీద దాన్బాద్ వెళ్ళే రూట్. ఇచ్చిన షెడ్యూల్కి మన ట్రైన్ అయితే 1:18 నిమిషాలు ఆలస్యంగా అయితే వచ్చిందండి ఈ రైల్వే స్టేషన్కి అయితే. 5 గంటలకు రావాల్సింది 6:20కి అయితే వచ్చింది. ఇప్పుడు వరకు మన ట్రైన్ వచ్చేసి పూరి నుండి ఈ ఖరగ్పూర్ వరకు కూడా 384 కిలోమీటర్లు అయితే కవర్ చేసింది. ఇంకా మన ట్రైన్ వెళ్ళాల్సింది హౌరా వెళ్ళడానికి 115 కిలోమీటర్లు కవర్ చేస్తే ఇంకా హౌరా వెళ్ళిపోయినట్టు మనం. టైం చూసారు కదా, ప్రజెంట్ 6:31 నిమిషం అయితే అయింది. మన ట్రైన్ ఇక్కడ డిపార్చర్ వచ్చేసి 5:55 నిమిషాలకి అయితే డిపార్ట్ అవ్వాలి. ఇంచుమించు 1:30 నిమిషాలు ఆలస్యంగా అయితే డిపార్ట్ అయిపోతుంది ఈ ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ నుండి అయితే. అదేనండి ఖరగ్పూర్ జంక్షన్ నుండి అయితే. బై బై ఖరగ్పూర్. ఇంతకీ మీకు అసలైన విషయం చెప్పడం అయితే మర్చిపోయానండి. ఈ ఖరగ్పూర్లో మన తెలుగు వాళ్ళు అయితే చాలామంది అయితే ఉంటారో, మన తెలుగు వాళ్ళు ఎంతమంది అయితే చూస్తున్నారో ఈ ఖరగ్పూర్ నుండి మన వీడియో తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. కోచ్ ఇంటీరియర్ చూడండి ఇందాకడికి ఇప్పటికి ఎంత ఖాళీ అయిందో, ఇంత ప్రశాంతంగా ఉందంటే ఇప్పుడు ప్రజెంట్. ఇక నుండి అయితే చూడండి హౌరా వెళ్ళినప్పటికీ క్రాసింగ్స్ బేబత్సం. ఇంకా
ఇది వచ్చేసి పన్నీర్ పకోడా, అది వచ్చేసి చికెన్ పకోడా. ఇది ప్లేట్ 50, అది కూడా ప్లేట్ 50, రెండు కలిపి 100 రూపాయలు. 20897 వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుందండి. హౌరా రాంచీ వందే భారత్ ఎక్స్ప్రెస్. హౌరా బౌండ్ లోకల్, హౌరా ఖరగ్పూర్ లోకల్. సింప్లిఫైడ్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. హౌరా టాటనగర్ సిటీ ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ వచ్చేసి 12813. షాలిమార్ పూరి శ్రీ జగన్నాథ్ ఎక్స్ప్రెస్. షాలిమార్ పూరి శ్రీ జగన్నాథ్ ఎక్స్ప్రెస్. హౌరా బౌండ్ లోకల్. వెల్కమ్ టు సంత్రగచ్చి జంక్షన్. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎస్ఆర్సి. Dhawali Superfast Express will be terminated at Shatrapati due to unavoidable reasons. ఒక్కసారి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎంత బిజీ అయిపోయిందో మొత్తం. ఖాళీ లేదు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే అసలు. ట్రైన్ వచ్చిందో లేదో, మన ట్రైన్ అయితే సంతరగచ్చి వచ్చిందో లేదో ఒక్కసారి చూసారు ఎంత రష్ పెరిగిపోయిందో. ఈ ట్రైన్ వచ్చేసి హౌరా దాకా అయితే వెళ్ళాలి, కాకపోతే షార్ట్ రన్ అయితే చేశారు. కొన్ని అనువైన కారణాల వల్ల ఈ ట్రైన్ అయితే సంతరగచ్చి తోటే నిలిపేశారు. దానివల్ల చూడండి ఎంత రష్ ఏంటన్నది. ఇక్కడ ఉంది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే. మీకు ఈ జర్నీలోకి ఎలా అనిపించింది ఏంటంటే తప్పనిసరి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఎలా కదన్నా ప్లాట్ఫామ్ నెంబర్ 7లోకి వెళ్తే హౌరా వెళ్ళి లోకల్ ట్రైన్స్ కానీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కానీ ఏమైనా వస్తాయి ప్లాట్ఫామ్ నెంబర్ 7లోనే. ఇంకా అక్కడికి వెళ్ళి హౌరా అయితే వెళ్ళాలి. సంతరగచ్చి రైల్వే స్టేషన్ ఓవరాల్ వ్యూ అండి ఇది వచ్చేసి. ఈ సంతరగచ్చి జంక్షన్ అనేది సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలోకి అయితే వస్తుంది. ఖరగ్పూర్ డివిజన్ అయితే ఉందండి. ప్రజెంట్ మనం వచ్చేసి ధౌలి ఎక్స్ప్రెస్ అయితే దిగాం కదా ఈ సంతరగచ్చి జంక్షన్లోనే. ఈ ట్రైన్ వచ్చేసి హౌరా దాకా అయితే వెళ్ళాలి ధౌలి ఎక్స్ప్రెస్ అన్నది. కాకపోతే కొన్ని అనువైన కారణాల చేత ఇక్కడైతే నిలిపేశారు దాన్ని. ఇప్పుడు మనం లోకల్ ట్రైన్ ఎక్కి అయితే వెళ్ళాలి హౌరా దాకా. నేను ఇప్పుడు చూసారా క్రౌడ్ ఎంత దారుణంగా ఉందో చూడండి. ఎటైనా చూడండి ఒకసారి క్రౌడ్ ఎంత దారుణంగా ఉందో. ఈ క్రౌడ్లో మనం ఇప్పుడు హౌరా అలా వెళ్ళబోతున్నాం అన్నది. ఓడి అమ్మ బండే 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 ఓడి అమ్మ బండే. అమ్మో అమ్మో ఇందిరా నాయన ఈ జనాలు. సో ట్రైన్ ఎక్కాక చూపిస్తాం మళ్ళీ వీడియో ఏదైనా ఉంటాయి. మొత్తానికి సీట్ అయితే సాధించామండి ఈ లోకల్ ట్రైన్లో అయితే. ఫైనల్లీ పొద్దున్న 10:30 అయితే బయలుదేరి పూరిలో ఇప్పటికైతే చేరుకున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 9:45 అయితే అవుతుంది. ఎన్ని గంటల ప్రయాణం చేస్తామో మీరే కామెంట్ అయితే చేయండి. హౌరా రావడానికి ఇంతసేపా ఆ ధౌలి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో చొక్కలు అయితే చూపించింది. అక్కడి నుండి లోకల్ ట్రైన్కి వచ్చినప్పటికీ ఒళ్ళంతా పులిసిపోయింది నిజంగా. ఏ మాటగా మాట్లాడి చెప్పుకోవాలండి, ఇండియాలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ అయితే అడుగు పెట్టేసాను. ఇది అప్పుడే నేను రావడం రెండోసారి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు భువనేశ్వర్ హౌరా జనశతాబ్దికి అయితే వచ్చాను. ఇది ఎప్పుడో రెండోసారి. ఈసారి వచ్చినప్పుడు అయితే లోకల్ ట్రైన్ అయితే వచ్చా. మీకు ఈ జర్నీలోకి అయితే ఎలా అనిపించింది ఏంటన్నది తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి కంపల్సరీగా. మీరు చేసే కామెంట్ వల్ల నాకు ఫీడ్బ్యాక్ కింద అయితే ఉంటుంది, మరిన్ని జర్నీలాగ్స్ చేయడానికి అయితే అవగాహన కింద అయితే ఉంటుంది. ఇంక ఈ జర్నీలాగ్ని అయితే ఎక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాను. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్. స్టే ట్యూన్ ఫర్ మోర్ జర్నీలాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్ బాయ్.